Darlings, today I am unboxing the great Samsung S24 Ultra. This is mobile box Galaxy S24 Ultra. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే దీని బయోడేటా అంతా ఉంటుంది, చదువుకోండి. ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. ఏంది దోపన్ కావట్లే? అవురా, ఎంత టైట్ ఉంటావే? ఏయ్ మ్యాన్, వేర్ ఇస్ మొబైల్? నీ జోబీలో చూసుకో ఒకసారి. డార్లింగ్స్, దిస్ ఇస్ సామ్సంగ్ S24 Ultra మొబైల్. ఎట్టుంది? సార్లు ఇంకా ఎక్కువ రియాక్ట్ కదండి, మళ్ళీ డౌట్ వస్తుంది. ఇప్పుడు ఈ డబ్బా లోపల ఏముండాయో చూపిస్తా చూడండి. దిస్ ఇస్ బ్లాక్ బాక్స్. సాహో సినిమాలో బ్లాక్ బాక్స్ కోసం కొట్లాడతారు చూడు, ఆ బ్లాక్ బాక్స్ కాదు ఇది. సామ్సంగ్ సామాన్లు ఉండే బ్లాక్ బాక్స్. ఇప్పుడు ఈ బ్లాక్ బాక్స్ ని తీసి చూసినట్లయితే ఇందులో ఒక సి టైప్ ఆఫ్ ఛార్జింగ్ కేబుల్ ఉంది, అండ్ సిమ్ ఇజెక్టర్ పిన్ ఒకటి ఉంది, అండ్ మొబైల్ వాడే రావడంలో ఎట్లా వాడాలో తెలుసుకునేకి 2 మెనూ పేపర్లు ఇచ్చినారు. ఇంకంతే, ఛార్జింగ్ గడ్డీలే, మన పక్కన కొనుక్కోవాలా, అన్నీ ఇస్తారు మీకు ఫ్రీగా. ఇంకా ఈ బాక్స్ పక్కన పెట్టి మొబైల్ కథ చూద్దాం. బా, ఏందో ప్లాస్టిక్ సర్జరీ చేసినారే బ్లాక్ కవర్తో. తీర కవరు చేయరాను. డార్లింగ్స్, ఇది ఆన ఏలోపు దీని ర్యామ్ రూమ్ చూసినట్లయితే ఈ సామ్సంగ్ S24 Ultra వాళ్ళు నాకు ఇచ్చిన ఫోన్ ర్యామ్ 12GB అండ్ రోమ్ 512GB. దుమ్ముగా రికార్డింగ్ చేయొచ్చు, ఫుల్ హెచ్డీలో గేమింగ్ వీడియోస్. అండ్ అలాగే దీని కలర్ నేను చూసినట్లయితే టైటానియం గ్రే. దీని తల్లి ఏముందో చూడండి, అది ఒక మంచి వైబ్ అవుతుంది పట్టుకుంటే. ఎడ్జెస్ కానీ ఫుల్ గ్రిప్ ఉంది, దుమ్ముగా ఆడొచ్చు. హెడ్ షాట్లు ఒక ఊపు వచ్చి ఫ్రీ ఫైర్ ఇప్పుడు నుంచి. ఇంకా దీంట్లో మెయిల్ గిలి అన్ని యాడ్ చేసి సెటప్ చేసి ఫ్రీ ఫైర్ డౌన్లోడ్ చేసి చూద్దాం ఎంత మాత్రం ఉందో పర్ఫార్మెన్స్. A few moments later. అవుతుంది. ఫ్రీ ఫైర్ మ్యాక్స్ డౌన్లోడ్ అవుతుంది. ఓపెన్. బే, ఏందిరా ఇంత హెచ్డీలో కనబడుతుంది దీని గ్రాఫిక్స్? పండబెట్ట చెట్టుంటే బాబా, ఏ స్మూత్నెస్ ఎంత పండబెట్రి. మళ్ళీ పుడతాను రా భైరవా. 3 4 బాబా, ఏం నన్ను కొడతారు నా కొడుకులారా మీరు. నన్ను ఏం ఫీల్ ఉంది నా దీంట్లో? బాబా సూపరు 120 FPS సపోర్ట్ చేస్తుంది. గేమ్ చాలా స్మూత్ అవుతుంది, దుమ్మాడిచి మాత్రం ఉంటే. సరే చూడు ఎట్లా పడుతున్నాయి చూడండి మీరు. ఓన్లీ హెడ్సెట్లే, పైగా నేను ఇంకా ఫస్ట్ రోజు ఆడుతాడా. కాకపోతే నా సెట్టింగ్స్ పెట్టుకుని ఆడుతున్నా. దీని తల్లి వద్దొద్దన్న హెడ్సెట్లే పడుతున్నాయి. బికాస్ ది పవర్ ఆఫ్ సామ్సంగ్ S24 Ultra. ఇంకా గేమింగ్ కాసేపు పక్కన పెట్టి ఈ మొబైల్ గురించి తెలుసుకున్నట్లయితే ఇది ఒక అడ్వాన్స్డ్ AI ఫీచర్స్ కలిగి ఉన్న ఫోన్. అర్థం కాలే కదా? చెప్తా క్లియర్గా చెప్తా. ఈ సామ్సంగ్ S24 Ultra మొబైల్లో సామ్సంగ్ వాళ్ళు చాలా AI ఫీచర్స్ని యాడ్ చేశారు. ఎగ్జాంపుల్గా నేను కొన్ని చెప్తా చూడండి. ఫస్ట్, సర్కిల్ టు సెర్చ్. మీరు ఏదైనా ఎక్కడైనా ఒక వస్తువుని కానీ లేదా మీకు యూస్ అవుతుంది అనుకునే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కనబడింది అనుకోండి, దాని గురించి తెలుసుకోవడానికి నానా కష్టాలు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జస్ట్ మీరు సామ్సంగ్ S24 Ultra మొబైల్ క్యామ్ ఆన్ చేసి ఆ వస్తువుని ఇలా చూపెడుతూ లేదా ఒక ఫోటో తీసుకొని కాసేపు హోమ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేశారనుకోండి, ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మీరు ఏ వస్తువు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ వస్తువు మీద జస్ట్ ఇలా సర్కిల్ గీయండి. ఆటోమేటిక్గా ఈ ఫోనే ఆ వస్తువు గురించి మొత్తం రీసెర్చ్ చేసి మీకు చూపెడుతుంది ఇలా గూగుల్లో. నెక్స్ట్ ఇందులో ఇంకొక అద్భుతమైన ఫీచర్ ఉంది. అదేంటంటే వాయిస్ ట్రాన్స్లేట్. అంటే ఇప్పుడు మనం ఒక ఇంగ్లీష్ తో కాల్ మాట్లాడుతున్నాం అనుకో, మనకి ఇంగ్లీష్ రాదు, వాడికి తెలుగు రాదు ఎదవకి. సో ఈ ఫోనే వాడు మనతో ఇంగ్లీష్లో మాట్లాడినా మనకు తెలుగులో వినపడేలా చేస్తుంది. మనం వాడితో తెలుగులో మాట్లాడినా మన లాంగ్వేజ్ AI ద్వారా ట్రాన్స్లేట్ అయ్యి వానికి మనం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నట్టు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వినపడుతుంది. కాకపోతే ఈ ఫోన్లోకి ఇంకా తెలుగు లాంగ్వేజ్ యాడ్ చేయలే, తొందరలో చేస్తారంట. అంతలో మీరు ఎలాగోలా మియా ఖలీఫా నెంబర్ పట్టేసి నాకు సెండ్ చేయండి. మన తెలుగులో అంతా లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేసి పులిహోర కలుపుదాం. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఇంకా ఇందులో ఫోటో ఎడిటింగ్ కొత్తే AI ఫీచర్స్ వాడి మన గ్యాలరీలోనే కత్తి లాంటి ఫోటోలు ఎడిట్ చేసుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చిన ఎఫెక్ట్లు ఇచ్చుకొని. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. నెక్స్ట్ ఈ సామ్సంగ్ S24 Ultra మొబైల్లో ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏదంటే ఈ పెన్. స్టోరీ రైటర్స్కి అండ్ చదువుకునే వాళ్ళకి భలే యూస్ అవుతుంది ఈ ఫోను. పైగా మొబైల్ చాలా పెద్దగా ఉంది కాబట్టి అచ్చం నోట్స్లో రాసుకున్న ఫీలింగే కలుగుతుంది. మనకి ఆడ ఏం స్టోరీ గుర్తుకొతే ఆడ ఫోన్లో రాసుకోవచ్చు, పైగా రాసుకున్నది సేవ్ కానీ చేసుకోవచ్చు. ఇక ఈ మొబైల్ ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది ఒక స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ కలిగి ఉన్న ది మోస్ట్ పవర్ఫుల్ ఫోన్. చాలా స్మూత్ ఉంటుంది వాడేటప్పుడు. నెక్స్ట్ ఇందులో మన గేమర్స్కి చాలా ఉపయోగపడే మంచి ఫీచర్స్ ఏంటంటే, ఫస్ట్ మనం మామూలుగా వేరే మొబైల్స్లో గేమ్ ఆడేటప్పుడు
ఆ ఫోన్ ఓన్లీ 60 FPS మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కానీ ఈ శాంసంగ్ S24 అల్ట్రా మొబైల్లో గేమ్ 120 FPSలో సపోర్ట్ చేస్తుంది, ఏ మాత్రం ల్యాగ్ కాకుండా. నెక్స్ట్ ఇందులో మన గేమర్స్ కోసం వైపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ని పెట్టినారు. ఇది మనం గేమ్ ఆడేటప్పుడు మొబైల్ ఎక్కువగా హీట్ కాకుండా చూసుకుంటుంది. నెక్స్ట్ ఈ మొబైల్ ఎడ్జెస్ సూపర్ ఉన్నాయి, భలే గ్రిప్ ఉంది మొబైల్ పట్టుకునేకి. అసలు గేమ్ ఆడేటప్పుడు లేదా వాడేటప్పుడు ఇది జారిపోతుంది అనే భయమే ఉండదు. అండ్ అలాగే ఇంకొక మెయిన్ మ్యాటర్ చెప్పడం మర్చిపోయినా, ఈ మొబైల్లో డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి, రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి. ఇప్పుడు మనం గేమ్ ఆడేటప్పుడు ఎనిమి లెఫ్ట్ సైడ్ నుంచి కాల్చినాడు అనుకోండి, లెఫ్ట్ సైడ్ స్పీకర్ నుంచి మనకు సౌండ్ వస్తుంది. అదేవిధంగా రైట్ సైడ్ నుంచి కలిస్తే రైట్ సైడ్ నుంచి వస్తుంది. దీనివల్ల మనం ఎనిమిని చాలా తొందరగా పసిగట్టి కట్ అయినట్టు అడుగుకొట్టచ్చు. కెమెరా మ్యాన్స్, ఇప్పుడు చెప్పబోయే ఫీచర్స్ మీకోసమే. ఈ శాంసంగ్ S24 అల్ట్రా మొబైల్కి బ్యాక్ కెమెరా 200 MP అండ్ ఫ్రంట్ కెమెరా 12 MP అయితే ఇచ్చినాడు. ఇప్పుడు టెస్టింగ్ చేద్దాం. ఫస్ట్ బ్యాక్ సైడ్ కెమెరా చూడండి, అబ్బా ఇంత క్లారిటీ వస్తుంది దేవుడా. జూమ్ చేద్దాం. నేను 100x వరకు జూమ్ చేయొచ్చు, మీకు తెలియదు అనుకుంటా. ఇంకా చాలా దూరం వరకు జూమ్ చేయొచ్చు. ఇందులో యాకిటికిలో ఉందో కనుక్కోవచ్చు జూమ్ చేసి. నైట్ అయితే చంద్రుడిని కానీ జూమ్ చేయొచ్చు. చూడండి ఎంత బాగా క్లియర్గా కనబడుతున్నాడు చంద్రుడు. ఏమంటే ఈరోజు ఎర్రగున్నాడు సూర్యుని మీద కోపంతో. ఇంకా ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసి చూసినట్లయితే ఫ్రంట్ కెమెరాతో కానీ పిక్చర్స్ చాలా బాగా క్యాప్చర్ అవుతున్నాయి. నేను నా ఫేస్ రివీల్ చేయలే కాబట్టి తీసి మీకు చూపిలే, లేకుండా ఖచ్చితంగా చూపించింది ఎంత క్లారిటీగా ఫోటోలు వస్తున్నాయో. ఫైనల్లీ మీకు సీక్రెట్ విషయం చెప్పాలా, నేను రోజు ఈ కెమెరాతో జూమ్ చేసి ఆ కిటికీ నుండి పక్కకు లైనెత్తంట. బాగా కనబడుతుంది దీంట్లో. ఎవరు చెప్పద్దు, నేను ఈ విషయం మన మధ్యనే ఉంచుకుందాం. ఎవరైనా కామెంట్లలో ఆ పిల్ల నీది కదా నాదన్నారనుకో, మీరు రక్తం తాగుతా. ఇంకా ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నేను వెళ్ళొస్తా. బాయ్ బాయ్.